ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం విశ్వాసం విషయంలో జీవించే వారమై ఉండాలి, కానీ మృతులైనటువంటి వారి వలె, చలనం లేని వారి వలె మనం ఉండకూడదు. శరీరంలో ప్రాణం లేకపోతే చలనము అనేది కనబడదు, మాట్లాడలేదు, మాటలకు స్పందన ఉండదు, కదలని వారిగా ఉంటారు. విశ్వాసంలో క్రియలు లేని వారు కూడా ఇంతే. క్రియలు అనేది మన విశ్వాసంలో ఉన్నాము అనే దానిని తెలియచేస్తూ ఉన్నది. ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కనబడుతున్నటువంటి ఈ క్రియలు అనేది మనము దేని విషయంలో స్పందించాలనే దాని గురించి తెలియచేస్తున్నది. అందులో మొదటిగా దేవుని వాక్యం విషయంలో మనం స్పందించే వారమై ఉండాలి. వాక్యం బోధించుచున్న ప్రకారంగా మనలను మనము మార్చుకోవాలి. ఆలోచనల్లో మార్పును కలిగిన వారిగా, చేసే పనుల్లో మార్పును కలిగిన వారిగా మనము నడిపించబడాలి. అలాగున విశ్వాసం కలిగినటువంటి వారు, విశ్వాసంలో జీవించేటువంటి వారి జీవితాల్లో కనబడేటువంటి ఆ క్రియలు, కొందరు భక్తి గలవారిగా కనబడతారు, కానీ వారి యొక్క జీవితాల్లో క్రియలు అనేవి లేని కారణముగా వారు విశ్వాసం విషయంలో మృతులైనటువంటి వారిగా మిగిలిపోతూ ఉన్నారు. క్రియలు గల విశ్వాసం కార్యాలు గల జీవితం వైపు నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును బట్టి మన జీవితాల్లో మంచి క్రియలను మనం కలిగి ఉన్నామో, వాటికి ప్రతిఫలముగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మంచి క్రియలు దేవునికి మహిమ కలుగునట్లుగా మన జీవితంలో వాటిని కలిగి ఉండి దేవుని ఉన్నతమైనటువంటి దీవెనలు పొందుకుందాం. దేవుడు సమస్తమును చూచుచున్నవాడు, వాటికి ప్రతిగా ఫలాన్ని ఇస్తాడు. జీవము కలిగిన దేవుని బిడ్డలుగా జీవిందాం. దేవుని ఉన్నతమైనటువంటి దీవెనలు పొందుకుందాం. ప్రభు కృప మీకు తోడైండును గాక.